మీకున్నటువంటి పంచువాలిటీ కానివ్వండి, మీకున్నటువంటి బ్రెయిన్ పవర్ కానివ్వండి, ఏ డెస్టినీ వాళ్ళకు ఉండదండి. కాకపోతే ఆఫ్టర్ 33 ఇయర్స్ తర్వాత స్ట్రగుల్స్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు తెలిసిద్ది మీకు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం నెంబర్ 4 డెస్టినీ వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషన్స్ ఏముంటాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. డెస్టినీ నెంబర్ అనేటువంటిది మన జీవితానికి ఒక దిశానిర్దేశం చూపించేటువంటిది అండి. ఇది మన లక్ష్యాలని, మన బలహీనతలని, అలానే మనం విజయం పొందడంలో సహాయపడేటువంటి మార్గాలను అనేటువంటి దాన్ని వివరించేటువంటి నెంబరు. సో డెస్టినీ నెంబర్ 4 వాళ్ళు మీరు ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా తప్పకుండా చూస్తున్నారు. చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీకు సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటో పెడుతున్నారు. అలానే మీ ఇంట్లో వాళ్ళ డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో డెస్టినీ నెంబర్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము. ఆ వీడియో ఏంటనేటువంటిది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ముందుగా మనం చూసుకున్నారండి, డెస్టినీ నెంబర్ 4 వ్యక్తులు అనేటువంటి వాళ్ళు లక్షణాలు, బలాలు, బలహీనతలు, కుటుంబ జీవితము, అనుకూలతలు, కెరియరు, అలానే వాళ్ళకి సంబంధించిన మార్గాలు అనేటువంటి దాని గురించి మనం వీడియో మొత్తంలో మాట్లాడుకుందాము. డెస్టినీ నెంబర్ 4 వ్యక్తులు క్రమశిక్షణకి, కృషికి, నిబద్ధతకి వీళ్ళు చాలా అంటే చాలా ఫేమస్ అండి. వీరి జీవితంలో అద్భుతమైనటువంటి నిర్మాణాలను నిర్మించగల శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఉంటారండి. వీళ్ళు క్రమశిక్షణతో, సాధనతో, స్థిరత్వంతో వీళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మలుపు అనేటువంటిది వీళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి. ప్రణాళికాబద్ధమైనటువంటి సుస్థిరమైనటువంటి జీవితం అనేటువంటిది వీళ్ళ సొంతం. సో ఇక వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ లక్షణాలు కనుక చూసుకున్నారండి, క్రమశిక్షణ అండి. వీళ్ళు ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కఠిన శ్రమ అండి. పనిలో వీళ్ళు అసాధారణమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు, అసాధారణమైన కృషిని చూపిస్తారు, ఆ వర్క్ పట్ల మమకారాన్ని చూపిస్తారు. అలానే ఆ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అవ్వటానికి ఎంత బ్రెయిన్ వర్క్ అనేటువంటిది ఉంటుందో అంత బ్రెయిన్ వర్క్ అనేటువంటిది వాళ్ళు పెడతారండి. వీరు నిర్మాణాలు కానివ్వండి, వ్యవస్థలను రూపొందించడంలో అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారండి. తమని ఎవరైనా సరే నమ్మారు అంటే ఆ నమ్మకాన్ని మాత్రం వీళ్ళు ఒమ్ము చేసుకోరు. ఎంతో అంటే ఎంతో శ్రద్ధతో వీళ్ళు వర్క్ అనేటువంటి కంప్లీట్ చేస్తారండి. సమయానికి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది లభించకపోవటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి విజయాలను సాధించడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ పారదర్శకత అండి. ఇక కుటుంబంలో ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు స్పష్టంగా చెప్తారండి. ఇప్పుడు మనం వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ లైఫ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళ జీవితం అనేటువంటిది చాలా అంటే చాలా స్థిరంగా ఉంటుందండి. వాళ్ళు కుటుంబానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు అనమాట. ఇక బాధ్యత కనుక చూసుకుంటేనండి, రెస్పాన్సిబిలిటీ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా కృషి చేస్తారండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, డెస్టినీ నెంబర్ 4 వచ్చిన వాళ్ళకి 33 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, నాకు సంబంధించినటువంటి చాలా వీడియోస్లో చెప్పాను నేను. డెస్టినీ నెంబర్ 4 కానివ్వండి, రూలింగ్ నెంబర్ 4 వాళ్ళకి కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు వాళ్ళ జీవితంలో వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, నాది రాసి పెట్టుకోండి కావాలంటే. కానీ వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా ఎదిరించి నిలబడి దానిని గుండె ధైర్యంతో, నిబ్బరంతో ఎదుర్కోగలిగేది కూడా వీళ్ళే. అది ఏ పనైనా కానివ్వండి, అది ఎంత కష్టమైనా కానివ్వండి, ఎదిరించి నిలగలిగేబడే వాళ్ళు వీళ్ళే, ఎదిరించి దాన్ని కంప్లీట్ చేసేది కూడా వీళ్ళే. సో మీకు ఎప్పుడైనా సరేనండి, లైఫ్లో ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడు, తీరని బాధ వచ్చినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఖచ్చితంగా డెస్టినీ నెంబర్ 4 వాళ్ళ దగ్గరికి కానివ్వండి, రూలింగ్ నెంబర్ 4 వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళండి. ఖచ్చితంగా ఆ వర్క్కి సంబంధించినటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగే లోపు, లేదంటే దానికి సంబంధించినటువంటి సలహా అడిగే లోపు వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమాధానం ఎలా చేయాలో చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేటువంటిది వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఫేస్ చేసేసి దాని నుంచి తెలివిగా బయటపడి ఉంటారండి. సో 4 అనేటువంటి వాళ్ళు అంత ప్రాముఖ్యులు. కాకపోతే 4ని మనం
కార్మిక్ డెట్ నెంబర్ అంటామండి. సో ఈ కార్మిక్ డెట్ నెంబర్స్ అంటే ఏంటనేటువంటి దాని గురించి నెక్స్ట్ మనం వీడియోలో చెప్పుకుందాం. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు వస్తాయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే జీవిత భాగస్వామి మరియు పిల్లల మీద 100% నమ్మకాన్ని కలిగి ఉంటారండి. కుటుంబం మొత్తం కూడా వీళ్ళు శాంతి మరియు స్థిరత్వాన్ని కలిగించడానికి వీళ్ళు ఎంతగానో కృషి చేస్తారు. ఎంత కృషి చేస్తారంటే తమ జీవితం మొత్తాన్ని వాళ్ళు ఒక పక్క కెరియరు, ఒక పక్క ఫ్యామిలీ లైఫ్, దీన్ని ఈ విధంగా వాళ్ళు బ్యాలెన్స్డ్గా వెళ్ళడానికి ఎంతో కష్టపడుతుంటారండి. సో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, జీవితం అనేటువంటిది మనకి కోడెత్తులు లాంటివండి. ఏ ఎద్దు సరిగ్గా నడవకపోయినా లేదంటే ఏ ఎద్దు సరిగ్గా లేకపోయినా సరే ఆ బండి అనేటువంటిది అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది. అలానే జీవితం కూడా అట్లానే ఉంటుంది. వీళ్ళు ఇంత కష్టపడుతున్నా సరే వీళ్ళ నేమ్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ కానివ్వండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెగిటివ్ ప్యాటర్న్స్ కానివ్వండి, జీవితంలో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ అనేటువంటిది రాకుండా ఆపుతూ ఉంటాయండి. అయితే కొన్నిసార్లు వీళ్ళు పనిలో ఎక్కువగా మునిగిపోవటం వల్ల కుటుంబానికి సరైనటువంటి సమయం ఇవ్వలేకపోతారండి. ఇది వాళ్ళు కొంచెం మెరుగుపరచుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైనా సరే డెస్టినీ నెంబర్ 4 అయితే కనుక మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు కుటుంబం గురించే కష్టపడతారు, కుటుంబం గురించే ఆలోచిస్తారు. వాళ్ళ కెరియరు, కుటుంబం అనేటువంటి వీళ్ళకి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలనుకుంటారు. సో ఏదైనా చిన్న చిన్న విషయాల పట్ల ఏదైనా చిన్న చిన్న వర్క్లు వచ్చినప్పుడు ఏదైనా కుటుంబం గురించి ఆలోచించేటువంటి కొంచెం టైం లేనప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించి కొంచెం శ్రద్ధ తీసుకొని సో వాళ్ళని అర్థం చేసుకోండి. అంతేగాని నువ్వు కుటుంబం గురించి ఆలోచించట్లేదు, నీకు ఫస్ట్లో పెళ్ళికి ముందు ప్రేమ ఉండేది, పెళ్ళి అయిపోయిన ప్రేమ తగ్గింది, సో ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే వాళ్ళ దగ్గర చాలా మంచిగా ఉండిద్దండి. సో వీళ్ళు అనేకమైనటువంటి బలాలతో పాటు మనందరికీ తెలుసండి, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అండి. సో కాబట్టి మనమంతా ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూసాం, నెగిటివ్ సైడ్ చూద్దామండి. నెగిటివ్ సైడ్ నేను ఎక్కువ నెగిటివ్స్ చెప్పనండి, చాలా సింపుల్గా లాగిచ్చేస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియో చేయటం అనేటువంటిది ఎదుటి వాళ్ళకి మోటివేషనల్గా ఉండాలి. వాళ్ళ డెస్టినీ అంటే ఏంటో వాళ్ళు తెలుసుకొని అటువైపు వాళ్ళ పయనం అనేటువంటి సాగితే లైఫ్ అనేటువంటిది హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చేస్తాను. కాబట్టి నెగిటివ్స్ అనేటువంటిది నేను చెప్పకుండా అలా చెప్పేసి వదిలేస్తాను. నేను నా మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పాజిటివ్స్ మీదే నేను పెడతానండి. వీళ్ళు ఎక్కువ మనం వీళ్ళకి సంబంధించిన కొన్ని బలహీనతలు చూసుకుంటే కనుక దాంట్లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది, వీళ్ళు ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారండి. అంటే ఎక్కువ టైం పంక్చువల్గా ఉంటారు. ఇదిగో ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి. అది 5 నిమిషాలకి 10 నిమిషాలకు కూడా టైం టేబుల్ వేసుకునేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. నేను కొన్నిసార్లు ఈ కఠినమైనటువంటి రూల్స్ వల్ల ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే ఎగ్జాంపుల్గా ఇదిగో నువ్వు పలానా టైంకి నువ్వు 6ంటికి మన మీటింగు లేదంటే 6ంటికి మనం కలవాలి, నువ్వు రా అన్నావు అనుకోండి, 6ంటికి వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళ మీద ఒక నెగిటివ్ వైబ్రేషన్కి వచ్చేస్తారు, నెగిటివ్ ఫీలింగ్ వచ్చి అరే వీళ్ళు 6ంటికి టైంకి రాలేదు, వీళ్ళకి టైం పంచువల్ లేదు అట్లా ఆలోచిస్తారు. కానీ అసలు వాళ్ళు 6ంటికి రావడానికి ప్రయత్నించినా సరే దేనివల్ల రాలేకపోయారు అనేటువంటి దాని గురించి వీళ్ళు ఆలోచించరు. సో అది ఒక్కటి మీరండి డెస్టినీ నెంబర్ 4 వాళ్ళు, మీరు ఎదుటి వాళ్ళు కాదు. మీకు సంబంధించినటువంటి పాజిటివ్స్ మీకుంటే, వాళ్ళకి సంబంధించిన పాజిటివ్స్ వాళ్ళకుంటే. సో దీన్ని కొంచెం మనసులో పెట్టుకోండి అండి. ఇక ఇంకోటి ఏంటంటే అసలు అన్నిటికంటే మెయిన్ ముఖ్యం ఏంటంటే మనం చేసేటువంటి పనికి మనల్ని ప్రశంసించారనుకోండి, ఎవరైనా మనల్ని ఏమైనా పొగిడారనుకోండి, లేదంటే మనం వెన్ను తట్టారనుకోండి, మనకేమనిపించింది, ఎస్ మనం ఒక పని చేసాము, ఆ పనికి సంబంధించినటువంటి ప్రోత్సాహం కానివ్వండి, ప్రశంసలు మనకి వచ్చినాయి కాబట్టి మన లైఫ్లో ఇంకా ముందుకెళ్దాం అనేటువంటిది ఒక ఆలోచన, ఒక ప్రేరణ మనకు వచ్చింది. కానీ ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది వీళ్ళకి లభించదండి. దీనివల్ల కొంచెం అసంతృప్తి అనేటువంటి చెందుతూ ఉంటారు. ఒక విషయం చెప్తాను, నేను గుర్తుపెట్టుకోండి, మీరు పని చేయండి, అంతేగాని పనికి సంబంధించినటువంటి దాని ఫలితం గురించి మీరు ఆలోచించద్దండి. మీరు నిజంగా వర్క్ డెడికేషన్తో, ఫుల్ డిటర్మినేషన్తో, చిత్తశుద్ధితో కనుక వర్క్ అనేటువంటిది చేసుకుంటూ వెళ్తే దానికి సంబంధించినటువంటిది 100% ఆ ప్రశంసలు అంటారా, దానికి సంబంధించిన ఫలితం అంటారా, దానికి సంబంధించిన పాజిటివ్ అంటారా, ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలో వచ్చిందండి. నన్ను నమ్మండి. ఎంతో మంది డెస్టినీ నెంబర్ 4 వాళ్ళ మీద, నా క్లయింట్స్ మీద నేను రీసెర్చ్ చేసి చెప్తున్న మాట ఇది. నేను అందరికీ ఇదే మాట చెప్తాను, డెస్టినీ నెంబర్ 4 వాళ్ళకి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, దేని గురించి ఆలోచించద్దు. మీరు నిజంగా పాజిటివ్ చేసి వెళ్తే మీకు ఖచ్చితంగా పాజిటివ్ వచ్చిందని చెప్తాను నేను. ఇక అలానే గతాన్ని లేదా భవిష్యత్తు గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రెజెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించలేకపోతారండి. ఫస్ట్ నేను చెప్తాను, మీరు పాజిటివ్లో బతకండి. ఓకే, నాకు భవిష్యత్తులో అది జరగబోయింది, లేదంటే నాకు ఇది పాస్ట్లో ఇది జరిగింది, పాస్ట్లో ఇది జరగడం వల్ల నేను ఇప్పుడు అట్లా అయిపోతున్నాను. ఎందుకండి? ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి,
గతం మన చేతిలో లేదు, భవిష్యత్తు మన చేతిలో లేదు. మన చేతిలో ఉంది ఏంటి? ప్రెజెంట్. ఈ ప్రెజెంట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటే కదా భవిష్యత్తును నీ చేతిలో తీసుకోగలుగుతావు నువ్వు. ఇప్పుడు పాస్ట్ను పెట్టుకొని పాస్ట్ బాగాలేదని చెప్పి ఏడుస్తూ ప్రెజెంట్ను కూడా నువ్వు కోల్పోతే ఫ్యూచర్ నీకేముంటుందండి? ఒక చిన్న విషయాన్ని లాజిక్గా ఆలోచించండి. సో ఈ విషయం మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి. అలానే వ్యక్తిగత జీవితం కంటే కూడా ఎక్కువ దృష్టి అనేటువంటిది వీళ్ళకి సంబంధించిన వర్క్ మీద పెడుతూ ఉంటారు. సో దాని మీద కూడా కొంచెం మీరు కొంచెం బ్రెయిన్ పెట్టండి. దాన్ని కూడా మీరు రెక్టిఫై చేసుకునేటట్టు పని చేసుకోండి. ఇంకోటి వీళ్ళకి సంబంధించిన పాజిటివ్స్ ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక వీళ్ళు ఒకసారి పని కనుక ప్రారంభించారంటేనండి దాన్ని పూర్తి చేసేంత వరకు వీళ్ళు పడినటువంటి కష్టమైనటువంటిది ఎవ్వరూ పడదండి. వీళ్ళు సంపదని కనుక కరెక్ట్గా సృష్టించగలిగితే, కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఆర్థిక స్థిరత్వం అంటారు కదండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి వీళ్ళకి లైఫ్లో రావండి. బట్ కానీ వీళ్ళు లైఫ్లో స్ట్రగుల్ అయ్యేది ఫైనాన్షియల్గా, అలానే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్తోనే ఎక్కువగా వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో కూడా తలవంచరండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పని చేయగలిగినటువంటి సమర్థత వీళ్ళు ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలనేటువంటివి ఖచ్చితంగా నిలబెట్టుకుంటారండి. నేను ఆ పని చేస్తాను అని చెప్పారంటే ఖచ్చితంగా పని చేసి తీరుతారు. నేను మరొక విషయం కూడా చెప్తానండి, డెస్టినీ నెంబర్ 4 వాళ్ళకి ఎప్పుడు కూడా విరక్తి కల్పించద్దు, విరక్తి కలిగించేటువంటి మాటలు మాట్లాడద్దు. వన్స్ మీరు ఒక్కసారి డెస్టినీ నెంబర్ 4 వాళ్ళకి కనుక విరక్తి కలిగించేటువంటి మాటలు మాట్లాడనుకోండి, ఒక్కసారి మీకు వాళ్ళకి కానీ మీ మీద విరక్తి కలిగితే అసలు మీరు ఇక వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారండి. ఆ డెసిషన్కి నువ్వు వద్దు అంటే నాకు వద్దు, నీ జీవితంలో నువ్వు కావాలి అంటే నువ్వు ఏం చేసినా నాకు కావాలి. సో ఇట్లా ఉంటారు. కాబట్టి మీ పార్ట్నర్ కనుక ఇలా డెస్టినీ నెంబర్ 4 వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేయండి. ఈ లక్షణాలన్నీ కూడా వాళ్ళలో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి కెరియర్స్ కనుక చూసుకుంటేనండి, బ్రెయిన్ పెట్టి చేసేటటువంటి ఏ కెరియర్ అయినా సరే వీళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానండి. ఇప్పుడు నెంబర్ 4 అంటే ఏంటండి? రాహు రూలింగ్ రాహు దేనికి మనకి ప్రతీక? సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ మొత్తానికి రాహువేనండి. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే విద్యా ప్రపంచం కళ్ళకు కనపడకుండా అద్భుతాలు సృష్టించేటువంటి ప్రపంచం అది. అటువంటి వాటికి రాహు ప్రతీక అనమాట. సో వీళ్ళు రాహుకి సంబంధించిన డెస్టినీ నెంబర్ వాళ్ళు కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలా బాగుంటారండి. వీళ్ళు సాఫ్ట్వేర్లో కూడా హ్యాకర్స్గా, ఎథికల్ హ్యాకర్స్గా చాలా బాగుంటారు. పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్గా ఉంటారు, నెగిటివ్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు హ్యాకర్స్గా ఉంటారు. ఇక నెక్స్ట్ ఈ డేటా కలెక్షన్ ఉంటుంది కదండి, డేటా ఇంజనీర్స్గా వీటన్నిటిలో కూడా చాలా అంటే చాలా బాగా రాణిస్తూ ఉంటారు. అలానే లాజిస్టిక్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్, సిస్టమ్కి సంబంధించి అంటే కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సిస్టమ్కి సంబంధించినటువంటి ఏ బిజినెస్ అయినా వీళ్ళకి బాగానే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, అంటే భవన నిర్మాణ వీళ్ళు ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, ఆర్కిటెక్ట్స్గా కూడా చాలా అంటే చాలా బాగా రాణిస్తారండి. స్థిరాస్తి వ్యాపారాల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. నెక్స్ట్ ఇక లీడర్షిప్లో కనుక చూసుకుంటే, రాజకీయాల పరిపాలన చూసుకుంటే ప్రజలకి సంక్షేమం కోసం పనిచేసేటువంటి నాయకులుగా మాత్రమే వీళ్ళు పనికొస్తారండి. లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళు కనుక ఆ సైడ్ వెళ్తే. ఇక వీళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలు చూసుకుంటేనండి, కొన్నిసార్లు కఠినంగా వీళ్ళు పెట్టుకున్నట్టు చెప్పాను కదా, పంచువాలిటీకి ప్రాణం ఇస్తారని. ఈ పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే క్రమంలో వీళ్ళు కఠినమైనటువంటి రూల్స్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీ అనేటువంటిది వీళ్ళు కోల్పోతారు. అలానే ప్రతి చిన్న విజయాన్ని కూడా ఉత్సాహపడాలి మీరు. అంటే ఎలా చెప్పాలని చెప్పాను కదండి, వీళ్ళు చేసేటువంటి పనికి వీళ్ళకి ప్రశంస దొరకదని చెప్పి. కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, చిన్న పని చేయనియండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్సులో వెళ్ళాల్సింది వీళ్ళు ట్రైన్లో వెళ్ళి ₹1 సేవ్ చేశారు అనుకోండి, ఆ రూపాయికి కూడా వాళ్ళు ప్రశంస కోరుకుంటారు అనమాట. అరే వావురా, సూపర్ రా, నువ్వు ₹1 కూడా సేవ్ చేశారా అనేటువంటి మాట అనేటువంటిది ఎటువంటి వ్యక్తుల నుంచి రావాలని కోరుకుంటారండి. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటి గురించి మీరు ఆలోచించకండి, ఎందుకంటే మీ మైండ్ సెట్, మీ మైండ్లో ఉన్నటువంటి ప్రణాళికలు అనేటువంటి చాలా పెద్దవి అనమాట. ఓకే, దాని మీద మీరు దృష్టి పెట్టండి. అలానే ఈ వ్యక్తిగత జీవితానికి కూడా సమయాన్ని కేటాయించండి. ఈ వ్యక్తిగత జీవితాన్ని సమయం కేటాయించకే 33 years తర్వాత మీకు లైఫ్ అనేటువంటి, ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ సవాళ్ళని మీరు అధిగమించండి. ఈ అధిగమించి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండి
కుటుంబానికి సరైనటువంటి సమయాన్ని మీరు కేటాయించడం వల్ల అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి. సో ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పుకుంటే కనుక డెస్టినీ నెంబర్ 4 వాళ్ళ గురించి కట్టే కొట్టే తెచ్చలో చెప్పాలనుకుంటే కనుక వీళ్ళకి అసాధారణమైనటువంటి క్రమశిక్షణ ఉంటుందండి. కృషిలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. సో ఈ విధంగా ప్రయత్న లోపం అనేటువంటిది వీళ్ళలో ఉండదు. ఖచ్చితంగా కూడా వీళ్ళు అద్భుతమైనటువంటి స్వతంత్ర మార్గాన్ని నిర్మించుకుంటారు. అంటే మనం అంటారు చూడండి, ఊరంతా ఒకదారి అయితే ఉల్లిత్తి ఒకదారి అంటారు చూసారా, ఆ విధంగా ఉండిద్ది అనమాట వీళ్ళ మైండ్ సెట్. మొత్తంగా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటుంది. ప్రపంచం మొత్తం ఓడిపోయిన దగ్గర డెస్టినీ నెంబర్ 4 కానీ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు కానీ గెలుస్తారు అనమాట. అంటే వీళ్ళ మైండ్ సెట్లో, అంటే వీళ్ళ మైండ్లో ఉండేటువంటి ఆలోచన అనేటువంటిది వీళ్ళని కన్న తల్లికి కూడా వీళ్ళకి అర్థం కాదనమాట. మైండ్లో లోపల ఆలోచన ఒకలాగా ఉంటుంది, పైన ఆలోచన ఒకలాగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ నిమిషం గురించి ఆలోచిస్తున్నావు అనుకో, వీళ్ళు ఈ నిమిషం కాదు 10 గంటల తర్వాత చేయబడినటువంటి వర్క్కి సంబంధించిన ప్లాన్స్ అనేటువంటి వీళ్ళ మైండ్ సెట్లో టక 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 ప్లానింగ్స్ అనేటువంటి పడిపోతూ ఉంటాయి. అందుకనే వీళ్ళకి సంబంధించిన ప్రజెంట్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ అవడానికి కారణం అనమాట. సో ఫ్రెండ్స్, మీ డెస్టినీ నెంబర్ 4 వ్యక్తులు అయితే కనుక ఈ లక్షణాలన్నీ మీ జీవితంలో ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ లక్షణాలు కనుక ఇవి మీ జీవితంలో లేకపోతే దాని అర్థం మీ జీవితంలో డెస్టినీ నెంబర్ 4 అనేటువంటిది యాక్టివేట్ అవ్వలేదని దాని అర్థం అనమాట. సో డెస్టినీ నెంబర్ 4 అనేటువంటిది యాక్టివేట్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనం నేమ్ అండి. నేమ్ అనేటువంటిది కనుక మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి వైబ్రేషన్కి అనుగుణంగా, అట్లానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కనుక అనుకూలంగా ఉంటే కనుక ఈ డెస్టినీ నెంబర్ 4 అనేటువంటిది యాక్టివేట్ అయిపోతుంది మీకు. అలానే ఎవరైతే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసినందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక డెస్టినీ నెంబర్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై. హ్యాపీ జర్నీ.